సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, ఎన్నికల ముందు సోమిరెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటైనర్ టెర్మినల్ ని అడ్డం పెట్టుకుని మరో డ్రామాకు తెరలేపారన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్రమ లేఅవుట్లు, అవినీతి సంపాదనపై సోమిరెడ్డి దృష్టి పెట్టాడని, తాను పైసా కూడా అవినీతికి పాల్పడలేదని, దేవుడి మీద ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సర్వేపల్లి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వేడెక్కే, ఇతర వ్యవహారాలు బాగా జోరు అందుకుంటున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మరింత జోరుగా వేగంగా ఈరోజు రాజకీయాలు జరుగుతున్నటువంటి సందర్భం. నిన్ననే చూసాం, సోమిరెడ్డి 20 సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నిన్న వెళ్ళి ఒక మాట చెప్పాడు, గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో, కళ్ళలో ఏదన్నా చుక్కలు వేసుకుని చూడాలి అని చెప్పి. నేను కళ్ళల్లో చుక్కలు వేసుకుని చూడబడలే, సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి. కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో, ఆయన మాట్లాడేటువంటి తీరును బట్టి అని నాకు అర్థమైంది. కాబట్టి సోమిరెడ్డిని నేను కోరుకునేది, కోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు చొక్కేసుకోకుండా పోతే, మేము చొక్కలేసుకున్న వల్ల తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటి వెలుగు చూస్తాయి. కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రులు చొక్కేసుకోవడం కానీ పొగలు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా. అందరూ ఓట్ల కోసం తిరిగారు, ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ నీ పనులు కానీ లేఅవుట్ల దగ్గరికి పోతున్నావు, జనకోల యాష్పాడు పాల్గొనుంటావు, గ్రావెల్ వేలాలు సాగిస్తుండవు, ఎవడన్నా కాంట్రాక్టర్ పాప వర్క్ ఏదన్నా వస్తే వాడిని పిలిచి, లేదు నువ్వు చేయడానికి లేదు, నాకే ఇవ్వాలి వర్క్, నేనే చేసుకోవాలని చెప్పకుండా ఆ పనులన్నీ కానీ ఇబ్బంది ఏం లేదు. ఇది నియోజకవర్గంలో ఉండేటువంటి నీకు, అది నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరూ కూడా తెలిసినటువంటి విషయం. లేఅవుట్ల మీదకు నువ్వు మనుషులను పంపించి వాళ్ళని దబాయించి రిజిస్ట్రార్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్లు ఆపించి వాళ్ళ దగ్గర తమరు దండుతున్నారు లేదా అనేటువంటిది. కాకపోతే నీ పనులు నువ్వు కానివ్వకుండా మమ్మల్ని అందరి గురించి మాట్లాడుతున్నావు. కాబట్టి మాట్లాడేటువంటి నీ బ్రతుకు మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం, ఈ మధ్యన వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు. ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు, మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా, ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా, రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడూ ఒకటే విధంగా ఉంటాం. అధికార మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది. కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో. ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 23 సీట్లు వచ్చాయి చంద్రబాబు. ఈరోజు మాకు 11 సీట్లు వచ్చి ఉండొచ్చు. కానీ ఆ మార్పిడి అనేటువంటిది 5 సంవత్సరాల తర్వాత జరిగింది. రేపు 2029 ఏం జరుగుతుందో తెలియదు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు ఎక్కడన్నా కూలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ, మీరు శిలాఫలకాలు ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ, లేదా ఏదన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేతకు కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మేము వీటిని కూల్చాము అని విర్రవేగుతున్నారో, ఎవరైతే మేము కూల్చేసామని సంకల్పం గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అందుకనే ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం, లేకపోతే వచ్చిన వాళ్ళ దాన్ని తరివేయడం కాకుండా, ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం, ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం. మీలాగా
ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం, ఎన్నికలకి ఒక 6 నెలల ముందు రావడం, వాళ్ళని వీళ్ళని విమర్శలు చేయడం, ఏదన్నా వేవొస్తే గెలవడం, ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్క రోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనిపెట్టుకున్నాం. ఎవరన్నా జిల్లా వ్యాప్తంగా ఏదైనా సమస్యలతో వచ్చిన తోటి ఈరోజు మొన్నటి దాకా శాసనసభ్యులుగా ఉండి ఓటమి పాలైనటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి మాట్లాడుతున్నాం. అందరం కలిసికట్టుగా కార్యకర్తలకి, నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి నిన్ను చూసో, నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, పోయినసారి చేశాడు ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ పెట్టేది, వాడి ద్వారా మా పేరు చెప్పి చిరికించడం కదా, ఆధారాలతో సహా ఇదిగో ఈ ఆధారం, ఇది గోవర్ధన్ రెడ్డి ప్రమేయం, ఇది ఉండింది, 5 సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది అని నువ్వు ఎవరినైనా పిలిపించి నీకు చేతనైనటువంటి ఏజెన్సీ చేత ఏదైనా సరే విచారణ జరిపించి ఇదిగో నా పాత్ర ఇదే అని చెప్పి రుజువు చేసి ప్రజల ముందు ఉంచమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా నువ్వు ఏదన్నా ఎవడన్నా పిలిపించేది, వాడి దగ్గర సంతకాలు పెట్టించేది, అమ్మ దాంట్లో మా పేర్లు రాయడం కాదు, ఇదిగో ఇది ఆధారము, ఇది ఆధారాన్ని ప్రజలకు చూపించాను, అలా ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు అని చెప్పి పోలీసులను తీసుకొచ్చి ఎవడో ఒక అనామకుడిని పట్టుకుని పోయినసారి మా మీద 4 కేసులు పెట్టించావు. నువ్వు ఏ విధంగా పెట్టించావు? ఎవడో ఒకటి లెక్కన తీసుకెళ్లి వాడి చేత తెలకాయతల మీద సంతకాలు పెట్టించి ఆయన మీద మా అందరి పేర్లు రాసి కోర్టులో మామూలుగా మెమో వేసి వాడు నేర ఒప్పుదల పత్రం అని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి ఫైల్ చేసావు. ఈ రోజు కారణం ఏంటంటే మా పాత్ర ఏమీ నేరుగా లేదు కాబట్టి మరలా చెప్తున్నావు. ఈరోజు కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నావు. కంటైనర్ టెర్మినల్ మా వల్ల ఇబ్బంది పడింది అంటున్నావు. నువ్వు దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజల ముందు ఇదిగో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కంటైనర్ టెర్మినల్ ఇబ్బంది పడిందని చెప్పి రుజువు చేయమని చెప్పి నేను నిన్ను డిమాండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.